హాయ్ ఎవ్రీవన్. సో, పూరీలో జగన్నాథ స్వామిని దర్శనం చేసుకొని, నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ చేసి నైటంతా బాగా తిరిగి, ఆ తర్వాత రూమ్‌కొచ్చి రెస్ట్ తీసుకొని, ఆ నెక్స్ట్ డే మార్నింగే కోనార్క్‌కయితే స్టార్ట్ అయ్యాం. సో, కోనార్క్‌కి వెళ్ళే దారిలో మొత్తం అంతా మనకు అడవే కనిపిస్తుంది. మధ్యలో కోకోనట్ వాటర్ కోసం అయితే మేము ఆగాము. మన ఒడిస్సాలో ఉన్న పూరికి ఎగ్జాక్ట్‌గా 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ కోనార్క్ టెంపుల్. దీన్ని గంగా వంశానికి చెందిన నరసింహదేవ అనే అతను ఈ టెంపుల్‌నయితే నిర్మించారు. సో, ఆలయానికి స్టార్టింగ్‌లో అయితే మనకొక సింహం, ఏనుగు విగ్రహాలయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే, ఆ ఏనుగు ఒక మనిషి చంపుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం కదా! సో, ఏనుగనేది ధనానికి ప్రతీక. ఈ 2 మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం యొక్క ఉద్దేశమంట. ఆ నెక్స్ట్ వన్ వచ్చి 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే ఈ అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఒక రథం. ఈ రథం చూడ్డానికి 24 చక్రాలతో చాలా బావుంటుంది. ఈ రథానికున్న వీల్స్‌లో అయితే మనకైతే టైం కూడా ఇండికేట్ చేసేవాళ్ళంట ఆ రోజుల్లో. దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ రథాన్ని లాగుతున్నట్టు ఒక 7 గుర్రాలు, 7 రోజులు అవి కనిపిస్తాయన్నమాట మనకి. సో, మనకి సన్ రైజ్‌లో 7 కలర్స్ ఉంటాయి కదా! సో, ఆ 7 కలర్స్‌కి ఆహ్, తగ్గట్టయితే ఇక్కడైతే డిజైన్ చేశారు. అండ్ టెంపుల్‌పై అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలైతే చెక్కున్నాయి. సో, కొన్ని కొన్ని విగ్రహాలైతే ఒక అమ్మాయి తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శిల్పాలైతే ఉన్నాయి. సో, మన హిందూ కల్చర్‌లో మనకి మ్యారేజ్‌కున్న వాల్యూ గురించి, వీటన్నిట్లి గురించి ఈ శిల్పాలైతే ఇక్కడ బాగా చెప్తున్నాయి. అండ్ మెయిన్‌గా ఈ టెంపుల్ దగ్గరలో చూస్తే మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు కూడా కనిపిస్తాయి చెక్కినవి. సో, వాళ్ళేం చెప్తారంటే ఒక దశ అంటే ఒక యూత్ ఏజ్ ఉంటుంది కదా! ఆ యూత్ ఏజ్ దాటేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దేవతామూర్తి విగ్రహాలు చూడాలి అని చెప్పి ఉంటుందనమాట. అంటే ఫస్ట్ మనకి టీనేజ్‌కి సంబంధించిన పిక్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత అడల్ట్‌హుడ్‌కి సంబంధించినవన్నీ ఉంటాయి. సో, వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఎలాంటి ఆకర్షణలు, ఇంకా మోహానికి లొంగిపోకుండా మనం చాలా అంటే లైఫ్ అనే ఒక ప్రాసెస్‌లో చాలా టైప్స్ ఆఫ్ డైవర్షన్స్ అనేవి మనకుంటాయి. సో, వాటన్నిటిని దాటుకుంటే ఆ నెక్స్ట్ ఫేజ్ అనేది ఆహ్, భగవంతుడిని ఆహ్, పూజ చేయడం, లేదంటే ఆయనతో బాగా ఇంటరాక్ట్ అయ్యేది అయితే ఒక ఫేజ్ ఉంటుంది. అది మోక్షానికి దారి అని చెప్పి ఆ రోజుల్లోనే వీళ్ళైతే ఈ శిల్పాల ద్వారా అయితే ఆ జనరేషన్‌కి తెలియజేయడానికి చెక్కారు. చాలా బావుంది. సో, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ కొంచెం ఎంట్రన్స్‌కి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఇందాక మీకు చూపిచ్చాను కదా! సింహం, ఏనుగ, మనిషి వీళ్ళందరూ ఫస్ట్ ఈ గేట్ క్రాస్ చేసేసిన తర్వాత అయితే వస్తుంది మెయిన్ టెంపుల్ అయితే. సో, మనం అయితే ఫస్ట్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇండియన్స్‌కైతే నాకు తెలిసి ₹50-100 చార్జ్ చేశారు. తర్వాత ఇక్కడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి మనకి. ఫుడ్ వచ్చిన టూరిస్ట్‌లకి ఫుడ్ కూడా అవైలబుల్‌లో ఉంది. ఇండియన్స్‌కి ఒక ప్రైజ్ ఉంది. ఫారినర్స్‌కి ఒక ప్రైజ్ ఉంది. మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. నేను, నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్. అంతే కాకుండా మేమిప్పుడు ఒక ఫారినర్ మా ఫ్రెండ్‌ని హోస్ట్ చేస్తున్నాం కదా! సో, తను కూడా మాతో పాటు ఉంది. సో, తనకైతే సెపరేట్ చార్జెస్ తనకి 600 చార్జ్ చేసినట్టున్నారు. లో అయితే మనకి టెంపుల్ గురించయితే వాళ్ళు రాస్తారు. సో, ఇక్కడే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటారనమాట. సో, వాళ్ళు ఒక 100, 200 చార్జ్ చేస్తారు. మేమెళ్ళినప్పుడైతే 200, 100 చార్జ్ చేశారు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. కాకపోతే గైడ్‌ని తీసుకోవడం వర్త్ అనే చెప్పొచ్చు. పూరీలో పోలిస్తే ఇక్కడ కోనార్క్‌లో గైడ్ ఉంటే మనకి ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మన ఫ్యామిలీకి కావాల్సిన ఫోటోస్ కూడా తీస్తున్నారు. సో, సింహము, తర్వాత ఏనుగు, తర్వాత మనిషి ఇందాక చెప్పాను కదా మీకు ఆ స్టోరీ. సో, పొగరనేది సింహానికి నిదర్శనంగా చెప్తాం కదా! సో, ఏనుగనేది ధనానికి ప్రతీక. ఈ 2 మనిషికుంటే పతనం తప్పనిసరి అనేది ఆ శిల్పం యొక్క మీనింగ్ అంట. ఆ తర్వాత ఛాయాదేవి టెంపుల్ అని ఉంది. సో, ఆ టెంపుల్‌కి వెళ్ళే ముందు మీకు చెప్పాను కదా! డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ అయితే ఇక్కడ ఉందని చెప్పి. సో, దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది మనకి. చాలా బొమ్మలున్నాయన్నమాట. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క స్టోరీనైతే చెప్తుంది. 13వ శతాబ్దంలో నిర్మించారంట ఈ కోనార్క్ టెంపులు. సో, ఇదైతే చాలా దాడులకైతే తట్టుకొని నిలబడి ఉంది. ఇందులో అయితే మెయిన్‌గా శిల్పాలైతే చాలా బావుంటాయి చూడ్డానికి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్‌గా ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంటుంది. సో, టెంపుల్ అనేది చాలా ఎత్తుగా ఉంటుంది కదా! సో, ఈ ఎత్తులోంచే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంతువులు, పక్షులు, అవి చేసే పనులు ఇవన్నీ శిల్పాలుగా చెక్కారనమాట. బొమ్మలతో పాటు వాటి ఆహారపు అలవాట్లుంటాయి కదా! అవి కూడా కనిపిస్తాయి ఇక్కడ.
బాగా అబ్జర్వ్ చేస్తే. అండ్ ఈ బొమ్మలపై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళుంటారు. నాట్యం చేసేవాళ్ళుంటారు. కుస్తీ లాంటి పనులు చేసేవాళ్ళు. వీటన్నిటిని అయితే బాగా చెక్కారు. సో, ఆ రోజులు ఇలా చెక్కడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అదొక కళ కదా! శిల్పాలు చెక్కడం అనేది అందరి వల్ల అవ్వదు. మనం నార్మల్‌గా ఒక బొమ్మ గీయాలంటే గీయలేము. సో, అటువంటిది ఒక రాయిని ఇంత శిల్పంగా చెక్కడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. సో, ఈ టెంపుల్‌కైతే 7 చక్రాలుంటాయి కదా! సో, ఆ చక్రాలకి టైం అయితే ఇండికేట్ చేస్తుందనమాట. సో, అప్పట్లో సన్‌రైజ్ అయితే వీల్స్‌పై పడి, సో, ఆ వీల్స్‌లో మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పెద్ద నీడిల్, చిన్న నీడిల్‌లాగా ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. సో, అవి ఇక్కడికొచ్చిన తర్వాత టైం అనేదైతే మనకి తెలుస్తుంది. సో, ఇక్కడున్న గైడ్ అయితే మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అయితే డీటెయిల్‌గా మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఈ కోణార్క్ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, రాముడు అనే వ్యక్తి అయితే ఒక నీళ్ళ రేవిలో అభ్యంగన స్నానం చేస్తున్న ఒక స్త్రీలనైతే చూసారంట. సో, అలా చూడడం వల్ల తండ్రి అయితే అతన్ని శపించాడు. సో, తండ్రి శాపం వల్ల సాంబుడికి కుష్టి రోగం అయితే వచ్చింది. సో, అలా చూడడం తప్పు కదా! సో, అందుకని ఆ పనిష్మెంట్ అయితే వేశారనమాట. సో, అప్పుడైతే మైత్రేయ వనంలో ఆయన చాంద్రబాగా అని ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఒక బీచ్. ఆ బీచ్ తీరాన్నయితే సూర్యారాధన చేశాడంట రోగ విముక్తి కోసం. సో, మనం నార్మల్‌గా సన్ అనేది మనం ప్రే చేస్తాం కదా సూర్యుడిని. సో, ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారంటారు. సో, సేమ్ కూడా ఆయనకి కుష్టి రోగం వచ్చింది కదా! సో, ఆ స్త్రీలను చూడడం మహాపాపం. సో, అలా చూడడం వల్ల ఆయనకి కుష్టి రోగం అయితే వచ్చింది. సో, ఆయనైతే ఆ రోగాన్ని విముక్తి చేసుకోవడం కోసం సూర్యుడినైతే ప్రార్థించాడంట. సో, ప్రార్థించి ఆ చాంద్రభాగా తీరాన ఆయన పూజలు చేసి తపస్సు చేశాడంట. ఆ తర్వాత ఆయన పాప విముక్తి అయితే పొందాడు. సో, దేవుడైతే ప్రత్యక్షమై పాప విముక్తినైతే ప్రసాదించాడు. సో, ఈ టెంపుల్ చాలా పవిత్రత కలిగిందనమాట. సో, అప్పట్లో 1200 మంది శిల్పులైతే చెక్కించారంట. కాకపోతే లాస్ట్‌కి పూర్తి చేయలేకపోయారంట. సో, మన ఇండియా సంస్కృతి సాంప్రదాయాలకి ఆయువు పట్టు కదా! సో, రాజుల కాలం నుంచి అయితే ఇప్పటి వరకు అయితే దేశంలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ అయితే ఉంది. సో, వాటికి గుర్తే ఈ ఓల్డెన్ టెంపుల్స్ అనమాట. చాలా స్టోరీస్ అయితే చెప్తారు. ఇందాక చెప్పినట్టు శాపగ్రస్తుడైన కుష్టి రోగంతో బాధపడుతున్న సాంబుడి దగ్గర నుంచి చాలామందైతే విముక్తి అయితే పొందారు. సో, సాంబుడు అనే అతను చాంద్రభాగా తీరంలో స్నానం అయితే చేస్తూ సూర్యభగవానుడిని అయితే ఆరాధిస్తూ ఉండేవాళ్ళు కదా! సో, అలా ఆరాధించేటప్పుడు సూర్యదేవుడిదైతే ఒక విగ్రహం అయితే దొరికిందంట. సో, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కోణార్క్ ఆలయంలో అయితే ఆయన ప్రతిష్ఠించారు. కాకపోతే ప్రస్తుతం అయితే కోణార్క్‌లో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం అయితే లేదంట. ఇప్పటికి కూడా ఆలయంలో ఆయన ప్రతిష్ఠించిన విగ్రహం అయితే ఏమైందో కూడా ఎవరికీ తెలీదు. దాదాపుగా 12,000 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్నయితే కట్టించారంట. 1 వీక్‌కి 7 డేస్ కదా! సో, ఇక్కడ టెంపుల్‌లో 7 డేస్ అంతేకాకుండా 7 గుర్రాలయితే చెక్కబడైతే ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ అయితే ఉంటాయన్నాను కదా! సో, టెంపుల్‌లో నాట్యం చేస్తున్నట్టు లేదంటే ఇండియన్ కల్చర్ అంతా ఈ టెంపుల్‌లో అయితే మనకైతే కనిపిస్తుంది. ప్రాసెస్ పుట్టిన దగ్గర నుంచి బర్త్ ఇవ్వడం, ఆ తర్వాత డెత్, మధ్యలో దేవుడిని లైఫ్ ప్రాసెస్‌లో ఏం చేసినా కూడా లాస్ట్‌కైతే ఆ స్టేజ్‌కెళ్తామని చెప్పి హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ అయితే ఇక్కడుంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే రథసప్తమి అప్పుడైతే చాలామంది జనాలైతే ఇక్కడికైతే వస్తారు. సో, ఇక్కడైతే రథసప్తమి ఫెస్టివల్ అయితే బాగా చేస్తారంట. సో, ఫస్ట్ సన్‌రైజ్ అయితే ఈ ఆలయం యొక్క ఫస్ట్ ప్రధాన ద్వారం మీదయితే పడుతుందంట. అండ్ దీనికున్న ఐకానిక్ వీల్ కూడా ఇప్పుడంటే ఆర్కియాలజీ అవన్నీ ఫేమస్ కదా! సో, అవన్నీ లేనప్పుడే ఆ టైంలోనే వాళ్ళకున్న నాలెడ్జ్‌తో ఈ టెంపుల్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ మనమిక్కడ చూస్తే ఒక దేవుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. మెయిన్‌గా ఈ టెంపుల్‌లో అయితే మననైతే పైకైతే వెళ్ళనివ్వరు. సో, ఎందుకంటే చాలా ఓల్డెన్ టెంపుల్ కదా! సో, మనమైతే చుట్టూనే తిరగాలి. ఎవరికైనా స్కల్ప్చర్స్ గురించి లేదంటే ఆర్కిటెక్చర్ గురించి ప్యాషన్ ఉంటే మాత్రం ఈ టెంపుల్ అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఈ టెంపుల్ పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నారు. సో, దాన్నైతే చూడ్డానికైతే మేమైతే స్టార్ట్ అయ్యాము. సో, టెంపుల్ లోపలే ఉంటుందనమాట ఇదంతా. అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్‌లోనే పూరి కోనార్క్ సూర్యదేవుడి ఆలయం ఉంటుంది. సో, ఆ టెంపుల్ పక్కనే ఇలా అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, నార్మల్‌గా అయితే మేము కొన్ని ఫోటోషూట్స్ అయితే తీసుకున్న తర్వాత ఛాయాదేవి టెంపుల్‌కైతే
అయితే వచ్చాము. సో, ఇది కూడా సేమ్ గ్రౌండ్‌లోనే ఉంది. సో, లోపల ఎలా ఉంటుందని చెప్పి చూడ్డానికి సరదాగా అయితే వెళ్తున్నాము. సో, చాలామంది టూరిస్టులయితే ఉన్నారు. సో, వాళ్ళు కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారనమాట. కాకపోతే ఈ కోనార్క్ చూడ్డానికి మాక్సిమం ఒక హాఫ్ డే కంటే ఎక్కువే పడుతుంది. సో, మనం కూడా ఇప్పుడు ఛాయాదేవి టెంపుల్ లోపల ఉన్నాము. సో, ఇక్కడ కూడా ఈ రాయిపై అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలైతే మనకు కనిపిస్తాయి. ఆ పక్కనున్న సూర్య దేవాలయానికైతే వెళ్ళనివ్వరు. ఓన్లీ చుట్టూ తిరగనిస్తారు. కాకపోతే ఛాయాదేవి టెంపుల్‌కి మాత్రం లోపలికైతే రానిస్తారు. కాకపోతే ఇక్కడ ఏదో గేట్ అయితే క్లోజ్ చేసుంది. లాకేసుంది. సో, ఇక్కడి వరకే ఎంట్రీ అనుకుంటా. సో, చాలామంది అమ్మవార్లకి ఇక్కడ డబ్బులవి వేసి దండం పెట్టుకుంటున్నారు. సో, ఆ తర్వాత మేము బయటకొచ్చి మళ్ళీ చూడడం స్టార్ట్ చేశామనమాట. డిఫరెంట్ చాలా ఉన్నాయి చూస్తూ కొద్దు అసలు చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఫీల్ అవుతారు. సో, ఇలాంటి బొమ్మలైతే ఎవరైనా ఇష్టపడే వాళ్ళుంటే. లేదు నార్మల్‌గా వెళ్ళిన వాళ్ళకైతే అంత అనిపిచ్చదు. కాకపోతే ఎప్పుడు చూడలేదు అంటే చిన్న పిల్లలైతే బాగా ఎక్సైట్ అవుతారు. సో, ఆ బొమ్మలవి చూస్తే వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుందనమాట. అండ్ టెంపుల్ లోపలైతే చాలా వేడిగా ఉంటుందనమాట. సో, పూరిలో కూడా బీచ్ అవి ఉండడం వల్ల వేడిగా ఉంటుంది. కాకపోతే కోనార్క్ టెంపుల్ అయితే సూర్య దేవాలయం కదా! సో, చాలా వేడిగా అయితే ఉంటుంది. సో, వాటర్ బాటిల్స్ అవి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే క్యారీ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇబ్బంది పడతామనమాట. సో, తిరగడంలో ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కదా! బాగా నీరసం వచ్చేస్తుంది తిరిగి తిరిగి. సో, వాటర్ బాటిల్ లేదా బిస్కెట్స్ సో, ఇన్‌స్టంట్ ఫుడ్స్ అనేది క్యారీ చేయడం అయితే చాలా బెటరు. సో, 12 ఇయర్స్ పాటు చెక్కారు. సో, టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉందేంటి అని మీకు అనిపించొచ్చు. సో, ఫస్ట్ అయితే సేమ్ సూర్య దేవాలయంలాగే చెక్కారనమాట. ఆ తర్వాత చాలా దండయాత్రలు జరిగాయి. సో, జరిగిన తర్వాత ఆ టెంపుల్ అయితే ఓన్లీ అదే మిగిలిందనమాట. సో, అందుకే అవన్నీ పైకి ఎక్కనివ్వరు. లోపల టెంపుల్ చూసి బయటకైతే మేము స్టార్ట్ అయ్యాము. కోనార్క్ టెంపుల్‌లో దేవుడు కనిపించట్లేదేంటి మీరందరూ అనుకోవచ్చు. కాకపోతే దండయాత్ర జరిగినప్పుడు ఇక్కడ రాజు ఏం చేశారంటే సో, లోపలైతే ఒక స్తంభం ఉంటుందనమాట. అరుణ స్తంభం అని పిలుస్తారు దాన్ని. సో, దాని నుంచి రేస్ అయితే పాస్ అయ్యి దేవుడి మీద పడతాయన్నమాట. అది చాలా అమూల్యమైంది కాబట్టి ఇలా దండయాత్ర జరిగినప్పుడు ఆ అరుణ స్తంభాన్ని తీసుకెళ్ళి పూరి స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఒక స్తంభం ఉంటుంది కదా! అక్కడైతే ఈ రాజుగారైతే పెట్టేశారంట. అండ్ లోపల ప్రెజెంట్ అయితే ఏ దేవుడు అయితే లేరు. నెక్స్ట్ అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. సో, లోపల కోనార్క్ టెంపుల్ చూసేసిన తర్వాత ఇక్కడ చాలా బొండాలు, జీడిపప్పులు కూడా అమ్ముతారు. సో, కాకపోతే కాస్ట్ వస్తే ఒడిస్సాలో అండ్ ఆంధ్రాలో అయితే ఒక్కటే కాస్ట్ ఉంది. చాలా ఎండగా ఉంటుంది కాబట్టి, సో, ఇక్కడ బయటకొచ్చిన తర్వాత మనం కొబ్బరి బొండాలు గానీ, వాటర్ గానీ, లేదంటే ఫుడ్ కూడా ఉంది. కావాలంటే మనం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీల్స్, ఇంకా దేవుడి బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు. సో, అరుణ స్తంభాన్నయితే తీసుకెళ్ళి పూరి టెంపుల్ ఎంట్రన్స్‌లో పెట్టేశారు కదా! ఆ రాజుగారు. సో, ఆ తర్వాత అయితే సూర్యదేవుడి మూర్తినైతే పూరి టెంపుల్ లోపల పెట్టారనమాట. ఇంద్రుడి ఆలయం దగ్గర. కోనార్క్ టెంపుల్‌లో అయితే సూర్యదేవుడయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌తో అయితే అక్కడున్న శిల్పులందరూ కలిపి చేశారు కాబట్టి, అప్పట్లో అయితే గాల్లో అయితే తేలేదనమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల. సో, ఆ తర్వాత దండయాత్రలో ఆ సూర్యదేవుడి విగ్రహాన్నయితే మనమైతే పూరికి తీసుకొచ్చేసారని చెప్పుకున్నాం కదా! సో, అలా గాల్లో తేలే ఆ సూర్య భగవాన్ని ధ్వంసం చేసేసారు కదా! సో, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పోయిందనమాట. సో, ఆయన్నయితే ప్రతిష్ఠించేశారు. పూరిలో మెయిన్ దేవాలయంలో పక్కనే ఇంద్రుడి గుడుంటుంది. సో, దాంట్లో అయితే ప్రతిష్ఠించారు కదా! సో, నార్మల్‌గా పూజలైతే జరుగుతాయి గానీ, సో, అక్కడైతే గాల్లో అయితే తేలే విగ్రహం అయితే లేదనమాట. అంటే ఇదివరకు ఉండేది. సో, ఆ తర్వాత దండయాత్రలు చేయడం వల్ల అతను వేరే ప్లేస్‌లో పెట్టేశారు కాబట్టి ప్రెజెంట్ అయితే ఇంపార్టెంట్‌గా వాళ్ళు క్రియేట్ చేశారు కదా శిల్పులు. సో, చాలా టెక్నిక్ యూజ్ చేసి. సో, అదైతే మిస్ అయిపోయిందనమాట ఆ విగ్రహానికి. సో, నేనైతే మా ఫ్రెండ్స్‌తో అంతే కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్‌తో బాగా అయితే ఎంజాయ్ చేశాను. సో, ఆ అంకుల్ అయితే గైడ్‌ని పెట్టారు కదా! సో, ఆయన కూడా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. సో, ఓన్లీ ఆ గైడ్ ఓన్లీ టెంపుల్ వరకే ఉంటారనమాట. సో, ఆ తర్వాత ఆ టెంపుల్ చూసి దగ్గరలో ఉన్న షాపింగ్‌కయితే వచ్చేసాం. సో, ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా దేవుడి ఫోటోస్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అంతే కాకుండా కొన్ని రెస్టారెంట్స్ కూడా దగ్గరలో అయితే ఉన్నాయి. అండ్ ఎటు చూసినా ఒక వనంలా ఉందనమాట. కాకపోతే వేడైతే చాలా ఎక్కువగా ఉంది. సో, బాగా తినడం వల్ల బాగా ఆకలైతే వేసింది. సో, దగ్గరలో ఉన్న హోటల్‌కైతే వచ్చాము. సో, ఈ హోటల్ అయితే చూడ్డానికి ఇలా ఉంది. కాకపోతే ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పాలి. సో, ప్రెజెంట్ అయితే మేమొచ్చిన టైం 2:30-3 అయింది కాబట్టి సో, మెయిన్ ఈ కోనార్క్ సన్ టెంపుల్‌లో ఇదే అనమాట నాట్య మండపం. సో, ఈ నాట్య మండపానికైతే మనం పైకెక్కి పిక్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ టెంపుల్ చుట్టూ అయితే సూర్య భగవానుడిది సో, సూర్యదేవుని మెయిన్ విరాట్‌నయితే పూరిలో అయితే ప్రతిష్టాపన చేశారు కదా! ఈ టెంపుల్ చుట్టూ అయితే సూర్యదేవుడిని 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది.
సో, బాగా చిన్ని సూర్యదేవుడు, కొంచెం పెద్దగా అయిన సూర్యదేవుడు అండ్ బాగా పెద్ద మార్నింగే సన్‌రైజ్ అయినప్పుడు సూర్యదేవుడు ఎలా ఉన్నారు, ఆ తర్వాత మధ్యాహ్నానికి ఎలా ఉన్నారు. మధ్యాహ్నం స్టాట్యూలో చూస్తే చాలా గంభీరంగా ఉంటారనమాట. సో, ఆ ఈవినింగ్ అయితే అలసటతో ఉంటారు. ఇలా డిఫరెంట్ స్టేజెస్‌లో అయితే సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్. సో, 3 స్టేజెస్ ఆఫ్ స్టాట్యూ అంతే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ చూడాలంటే సో, టెంపుల్ చుట్టూ ఉండే ఈ 7 వీల్స్ అంతే కాకుండా 3 స్టేజెస్ ఆఫ్ సన్‌ని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్‌ని అండ్ లైఫ్ స్టేజెస్‌ని ఆహ్, మాతాదేవి టెంపుల్‌ని క్షిరోగంతో తపస్సు చేశారు కదా! సో, ఆయన తపస్సు చేసిన వనాన్ని అండ్ టోటల్‌గా ఇండియన్ ఆర్కియాలజీని అండ్ మన యాన్సిస్టర్స్ మన కోసం క్రియేట్ చేసిన అప్పట్లోనే వాళ్ళకి ఫ్యాషన్ ఇవన్నీ తెలుసు కదా! ఇంజినీరింగ్ వీటన్నిటిని చూడాలంటే టెంపుల్ విజిట్ చేశాక మీకెలా అనిపించిందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. దిస్ ఈజ్ లీలా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోనార్క్ సన్ టెంపుల్.